పల్లెకు కూడా పంట నిల్వ గోదాములు మహిళా రైతులకు భరోసా ఇచ్చేలా ఒక్కొక్కటి 30 లక్షలతో నిర్మాణం మార్గదర్శకాలు జారీ. సో ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. తాండూరుకు చెందిన మహిళా రైతు లక్ష్మి ఎకరం పొలంలో పండించిన కందులను మార్కెట్లోకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక నామమాత్రం ధరే పలికింది. ఇంటి దగ్గర పంటను నిల్వ చేసే సౌకర్యం లేకపోవడంతో అరకొర ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రాష్ట్రంలో చాలామంది మహిళా రైతులు ఇదే పరిస్థితి. అందుకే ఇలాంటి వారికి భరోసాను ఇచ్చేలా ప్రతి గ్రామంలో ఆహార ధాన్యాల నిల్వ గోదాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విబి ఇక్కడ జీరాంజీ ఉపాధి హామీ పథకం నిధులతో ఒక్కో గ్రామంలో 30 లక్షలతో వీటిని నిర్మించాలని భావిస్తున్నారు. వీటికి అనుగుణంగా నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్ సంబంధించి ఆదేశాలు కూడా వెళ్ళినాయి. ఇక నిర్మాణాలు ఎలా ఉంటాయంటే ప్రస్తుతం నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలను గోదాములు ఉన్నాయి. వాటిలో నిల్వ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. గ్రామీణ రైతులు అక్కడికి వెళ్లి ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేయడం సమస్యగా మారింది. దీన్ని పరిష్కరించేలా ఒక్కో గ్రామంలో 444 చదరపు గజాల స్థానంలో 100 టన్నుల నిల్వ సామర్థ్యంలో దాదాపు 1000 చదరపు అడుగుల్లో గోదాములు నిర్మిస్తారు. మహిళా రైతు సంఘాల స్థల సేకరణ, గ్రామ పంచాయతీల తీర్మానం, ఎంపీడీఓల పరిశీలన, ప్రతిపాదనల అనంతరం జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతి మంజూరు చేస్తారు. సాంకేతిక తనిఖీలు, అనుమతుల తర్వాత పనులు మొదలవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధుల్ని గ్రామ పంచాయతీలే నేరుగా చెల్లిస్తాయి. ఈ నిధుల విడుదలలో జాప్యం అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు సర్దుబాటు చేస్తారు. ఇక ధర వచ్చినప్పుడే అమ్ముకునేలా. రాష్ట్రంలో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశం సందర్భంగా ధాన్యం నిల్వ సమస్యల గురించి చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గోదాముల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలు పూర్తయ్యాక కందులు, మొక్కజొన్నలు, పెసలు, వేరుశెనగ, శనగ ఇలా 15 రకాల పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్లో మంచి ధర పలికినప్పుడే విక్రయించుకోవచ్చు. రైతులు లాభాలు పొందుతారు. గ్రామస్థాయి అవసరాలకు ఇది సరిపోతుందని, పరిమితి కంటే ఎక్కువ మంది నిల్వలకు ముందుకు వస్తే నామమాత్ర రుసుముతో అవకాశం కల్పిస్తామని చెప్పేసి అన్నారన్నమాట. సో ఏదేమైనా మహిళలకు, రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతులందరికీ సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.